తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని సిట్ ఎంక్వైరీ తేల్చిందన్నారు. ఇక 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని వినియోగించి 233 కోట్ల వెంకటేశ్వర స్వామి ధనాన్ని దోచారన్న విషయాన్ని సిట్ చెప్పిందన్నారు. మానవ ప్రాణాన్ని వెంట్రుక ముక్కగా భావించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని చెప్పారు. కల్తీ లడ్డు తయారీపై వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కొంతకాలంగా రప్పారప్ప గంగమ్మ జాతర అంటూ ప్రజలను భయపెట్టిన వైసీపీ నేతలు ఏం చేయడానికైనా వెనకాడనని తెలిపారు. వాళ్ళ జంగారెడ్డిగూడలో కల్తీ కలిసి ఎన్ని ప్రాణాలు పోయినాయో మీకు తెలుసు. ఇలాంటి కల్తీలు కలిపితే దీంట్లో కెమికల్స్ కలిపి ప్రజల ప్రాణాన్ని హాని కూడా లేకుండా మీరు కల్తీ చేసి నెయ్యి ఇస్తే దానివల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరో మీకు చెప్పుకుని ఉంటారు. ప్రసాదం తిని పోయినప్పుడు కూడా హార్ట్ అటాక్ అని ఇంకోటని అనుకుని ఉండొచ్చు. మీకు ప్రాణం అంటే విలువ లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేడు. మీకు సిగ్గులేని మాటలు మాట్లాడకండి. ఇవాళ సిట్ రిపోర్ట్ ఏం తేల్చింది, ఎన్డీటీపీ రిపోర్ట్ ఏం తేల్చింది, అసలు మీరు ఎక్కడ కొన్నారో, అసలు వాళ్ళకి డైరీ ఉందా, ఎన్ని లీటర్ల పామ్ ఆయిల్ కలిపారు, ఎన్ని లక్షల కిలోల దీంట్లో కెమికల్స్ వాడారు అనేది కూడా ఇవాళ సిట్ రిపోర్ట్లో మీకు ముందు తేటతెల్లం చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఓ పక్కన 5 సంవత్సరాల పాటు లూటీ చేసిన వదిలిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి అన్ని చోట్ల కూడా ఈ యొక్క లోటు బడ్జెట్ని పూడ్చుకుంటూ అన్నీ ఒకటిగా పనులు చేసుకుంటూ వస్తే ప్రభుత్వాన్ని గాడిలో పెడితే ఇవాళ మళ్ళీ మీరు తిరిగి మేము వచ్చేస్తూ ఉన్నారు, లేకపోతే మీరు వచ్చి ఏదో చేసేస్తూ ఉన్నారు. ఆ ఏదో